మరి సూర్యనారాయణ గారి తరపున వారి కుటుంబం తరపున మా హృదయపూర్వక వందనాలు. మరి మీరందరూ కూడా ఆయన ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి మాది విశాఖపట్నం ప్రాంతము, అంకుల్ గారు వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ప్రదేశం కూడా మరి కొంతమందికి అయితే మేము తెలుసు. మరి అయితే అంకుల్ గారి విషయంలో అయితే ఆయన బాగున్నప్పుడు నాకు తెలుసు, తర్వాత బాగాలేనప్పుడు కూడా ఆయన నాకు తెలుసు. ఆయన బాగున్నప్పుడు అయితే అసలు అంటే ఎంత అందంగా తయారయ్యి ఒక బందోబస్తులా ఉండేవారు ఆ మనిషి. అయినప్పటికీ కొంతమంది బాగాలేని తర్వాత డేలా అయిపోతారు. కానీ అక్కడ అంకుల్ గారి విషయంలో ఏంటంటే ఎలాంటి డేలా అవ్వకుండా మందిరానికి మరి 3rd ఫ్లోర్ అండి, అయినప్పటికీ నడవలేని పరిస్థితి అయినప్పటికీ తన బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి, దేవుని ఎరిగిన దగ్గర నుంచి మందిరానికి అయితే మిస్ అయ్యేవారు కాదు. ఎలాగైనా అన్నీ బాగుంటే మనం అన్నీ అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటాము. కానీ ఏ అవయము పని చేయనప్పటికీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఆరాధించాలి, గొప్ప ఆనందంగా ఉండేవారండి. పాస్టర్ గారు వాక్యం వినాలన్నా, మమ్మల్ని చూసిన పాటలు విన్నా, దేవుని వాక్యం వినాలన్నా ఎంత ఆసక్తి అంటే మనం అన్నీ ఉండి కూడా ఒక్కొక్కసారి దేవునికి మనం భయపడము, దేవునికి సమయాన్ని ఇవ్వము. కానీ ఆయన చూసి మేము అందరం కూడా నేర్చుకున్నాం. ఆంటీ అంటే తన సతీమణి ఎంతంటే బయలుదేరించేవారు. ఆమె ఒక్కసారి కొంత బలహీనమైనప్పటికీ కూడా మరి ఎలాగైనా తిట్టైనా మందిరానికి వెళ్ళాలి, పాపకు ఫోన్ చేసే, పాస్టమ్మ గారికి ఫోన్ చేయి, నాకు బండి పంపిస్తారు, నేను ఎలాగైనా చర్చలోకి వెళ్ళిపోవాలి అని పోరాటం అయితే ఆయన మంచి పోరాటం చేశాడండి. తుదముట్టించుకున్నారు ఆయన కాడ. నేరుగా దేవుని యొక్క సన్నిధికి అయితే వెళ్తున్నారు. అది మా నమ్మకం అది. ఎందుకంటే మనం మట్టిలోనే, ఇప్పుడు మన శరీరానికి ఉందే మనందరికీ తెలుసు, మట్టే. మనం మట్టిలోనే పుట్టాము, మరలా మట్టిలోనికి వెళ్ళాలని సమాధి కార్యక్రమం అని అయితే మేము చేస్తాము. మరి యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి విలువైనది. ఆయన విలువైన మనిషి దేవుడి దృష్టిలో. మన రాత్రి అంతా కూడా మనము దేవుని మాటలు విన్నాం. ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలు. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆశ్చర్యపోవచ్చు, ఇదేంటి జన్మదినము అంటే అందరూ సంతోషపడతారు కదా, మరణదినం మేలు అంటున్నారు ఏంటి అని మనం అందరం అనుకోవచ్చు. కానీ ఒకరోజు ఆయన మేము చూస్తామండి. ఎవరైతే దేవుని యొక్క రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా సూర్యనారాయణ గారిని చూస్తాము. ఎందుకు మరణదినము మేలంటే ఆయన నేరుగా తన యొక్క తండ్రి ఒడిలోకి వెళ్తున్నారు. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాము, ఇంకా రాబోతున్న కాలంలో అనుభవిస్తూనే ఉంటాము. కాబట్టి ఆయనకి ఈ యొక్క రోజు ఆయన దేవుని సన్నిధికి తన సొంత ఇంటికి వెళ్ళిపోతున్నారు. అందరిని బట్టి మనం అందరము సంతోషంగానే ఉండాలి. అయితే ఇది దుఃఖ కార్యక్రమం అయినప్పటికీ కూడా దేవుడు మరి కుటుంబానికి ఆదరణ దయచేయాలి. మరి చనిపోయిన వ్యక్తిని మరలా చనిపోయారు అంటే మరలా మనకు రారు. కానీ క్రైస్తవ జీవితంలో ఏంటంటే ప్రభువునందు నిద్రించి ఉన్నారని దేవుని లేఖనం సెలవిస్తుంది. నిద్రించిన వ్యక్తి మరలా తిరిగి లేస్తాడు, చనిపోయిన వ్యక్తి ఆయన మరలా లెగవరు. అంటే ప్రభువునందు నిద్రించిన ఈయన నిద్రపోతున్నారు, ఆయన చనిపోలేదండి. ఆయన నిద్రపోతున్న వ్యక్తి కాబట్టి ఆయన ఒకరోజు లెగిస్తారు. అది మనము చూస్తాం. ఎవరైతే ఆయన ప్రేమించిన వారు ఉంటారో, ఆయన రక్తం పంచుకున్న బిడ్డలు అవ్వచ్చు, మరి తన భార్య అవ్వచ్చు, తన ప్రేమించిన వారందరూ కూడా ఆయన వెళుతున్న మార్గంలో అనుసరించినప్పుడు ఆయన ఖచ్చితంగా చూస్తారండి. నిజంగా అంకుల్ గారిని బట్టి, ఆంటీని బట్టి, తనకిచ్చిన బిడ్డలను బట్టి మేమైతే చాలా నేర్చుకున్నాము. భర్తగా ఆమె చాలా ప్రయత్నం చేసింది, దానికి సాక్షులు మేమే. అలాగే బిడ్డలుగా కూడా వారు బాగోలేదు అనే పరిస్థితి వినగానే వెంటనే పరిగెట్టుకుని రావడము నిజంగా అంకుల్ గారికి, సూర్యనారాయణ గారికి ఇచ్చిన మంచి భార్యను బట్టి, మంచి బిడ్డలు బట్టి, అలాగే మంచి బంధువులు బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే ఆయన ప్రేమించిన వాళ్ళందరూ కూడా
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇక్కడతో కాకుండా మరి మా సమాధి కార్యక్రమానికి కూడా ఆడవాళ్ళతో చిన్నపిల్లలు కూడా రావచ్చండి, భయం ఏమీ లేదు. ఎందుకంటే చెప్పాను కదా మట్టిలోనే కలవాలని, మరలా అందరూ కూడా మట్టి వెయ్యాలి, ఆ మట్టిలోనే కలవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అందరూ రావచ్చు, ఎలాంటి భయము కానీ ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయలుదేరండి. మన దైవజనులు కూడా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న దైవజనులు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే దేవుని యొక్క గొప్పతనము గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఈ లోకము అనేది శాశ్వతము కాదు.